ఓం శ్రీ మాత్రే నమః. నేనండి మీ వెదురుపాక అమ్మాయిని. మాది వెదురుపాక ఛానల్కి స్వాగతం అండి. వీడియో చూసేవారికి నాదొక చిన్ని విన్నపం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. మేము మరింత కష్టపడి మీకు మంచి మంచి విభిన్నమైన కంటెంట్లు అందించడానికి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు బూస్టింగ్గా ఉంటుందండి. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఈ చిన్ని పనే మరికొంతమందికి ఈ విషయం చేరవేస్తుందండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీపావళి అంటే ప్రజలను పట్టి పీడిస్తున్న నరకాసురుడిని వధించి విజయం పొందిన శ్రీకృష్ణుడి సతీమణి సత్యభామ గురించే కదండి చెప్పుకుంటాం. నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుందండి. అదేంటో చెప్తాను, వినేయండి. మా ఊరు బడిలో మూర్తి మాస్టారు తెలుగు పాఠం చెప్తూ పిల్లలందరినీ అసలు విజయం అంటే ఏంట్రా అని అడిగారండి. అప్పుడు ఒక కుర్రోడు లేచి బాగా డబ్బు సంపాదించడమే విజయం అండి అని చెప్పాడండి. అప్పుడు మాస్టరు టక్కున 20 ఏళ్ల క్రితం ప్రపంచంలో ఎక్కువగా డబ్బు సంపాదించిన ధనవంతుడు ఎవరో చెప్పండ్రా అన్నారండి. ఎవరూ నోరు మెదపలేదండి. అప్పుడు మూర్తి మాస్టరు బతకడానికి డబ్బు కావాలి కానీ డబ్బే బతుకు కాకూడదురా అన్నారండి. సర్రున మరో కుర్రోడు లేచి విజయం అంటే బలం, శక్తి అన్నాడండి. అప్పుడు మూర్తి మాస్టరు అలెగ్జాండర్, హిట్లర్, స్టాలిన్, బిన్ లాడెన్ వీళ్ళంతా బలవంతులే, ప్రపంచాన్ని గెలవాలని అనుకున్నవారే కదా, మరి వీళ్ళ జీవితంలో సంతోషంగా ఉన్నారేంట్రా అని క్వశ్చన్ వేశారండి మా మూర్తి మాస్టర్. మేమంతా తెల్ల మొహాలేసామండి. మాస్టారు అయితే విజయం అంటే బలం, శక్తి, సంపాదన కాదన్నమాట అన్నారండి. ఇంతలో నా పక్కమ్మాయి లేచి విజయం అంటే అధికారం అండి అందండి. అప్పుడు మా మూర్తి మాస్టరు కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లన్నీ వరుసగా రాసేయండిరా అన్నారండి. మేము క్లాసులో 50 మంది ఉంటే అందులో 39 మంది ప్రధానమంత్రుల పేర్లు రాయలేకపోయామండి. అప్పుడు మా మూర్తి మాస్టరు అనంతపురంలో ఒకప్పుడు రాష్ట్రపతిగా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటి దగ్గర ఇప్పుడు పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి, పందులు దొరులుతున్నాయి, ఒరేయ్ బడుద్దాయిలు విజయం అంటే అధికారం కూడా కాదురా అన్నారండి. ఇంకేముందండి, మేమంతా మౌనంగా ఉండిపోయామండి. అప్పుడు మా మూర్తి మాస్టరు ఒరేయ్ పిల్లలు మీ అవ్వాతాతల పేర్లు తెలుసా అన్నారండి. మేమంతా తెలుసు అన్నామండి. మళ్ళీ మా మాస్టరు వాళ్ళ అవ్వాతాతల పేర్లు తెలుసా అన్నారండి. మాలో కొంతమందికి తెలుసు అన్నామండి. మళ్ళీని వాళ్ళ అవ్వాతాతల పేర్లు తెలుసా అన్నారండి మాస్టర్. తస్సదియ్యా మాకేం తెలుస్తుందండి అన్నామండి. మాస్టరు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఆది శంకరాచార్యులు అని చెబుతుంటే ఓ మాకెందుకు తెలదండి, తెలుసండి అన్నామండి. మాస్టరు కళ్ళారు చేసి మీకు మీ సొంత అవ్వాతాతల పేర్లే తెలీదు కానీ ఎప్పుడు చూడనోళ్ళ గురించి మీకు ఎలా తెలుసురా అని కోపంగా అడిగేసరికి అందరి గొంతులో ఎలక్కాయ ఇరుక్కున్నట్టు అనిపించిందండి. ఇంతలో మా క్లాసు లీడర్ అమ్మాయి లేచి సార్ మీ ప్రశ్నకు నేను జవాబు చెప్తానండి అనేసరికి చెప్పు అని మా మూర్తి మాస్టర్ గంభీరంగా అనేసరికి గదంతా సైలెంట్ అయిపోయిందండి. ఆ లీడర్ అమ్మాయి మాస్టర్ అండి మా పూర్వీకుల పేర్లు తెలుసుకోకపోవడానికి, రాముడు, కృష్ణుడు, బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తుండడానికి కారణం వాళ్ళ కోసం కాకుండా సమాజ హితం కోసం తమ జీవితం అంతా దారపోసారండి, అందుకునండి అందండి. అప్పుడు మా మూర్తి మాస్టరు తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మర్చిపోతుందిరా, ఇతరుల కోసం, దేశం కోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తెట్టుకుంటుంది. ఇదేరా విజయం అంటే, మీరు కూడా దేశం గర్వించదగ్గ ఎత్తుకు ఎదగలరా అన్నారండి. మా అందరికీ ఒక్కసారిగా ఒళ్ళంతా జలదరించినట్టు అయిపోయిందండి. ఒంట్లో ఏదో ఉణుకు పుట్టినట్లు తెగ చప్పట్లు కొట్టేశామండి. ఏమండోయ్ మీకు కూడా విజయం అంటే ఏంటో తెలిసిందనుకుంటున్నానండి. కాబట్టి మనం అందరం కూడా రాముడు, కృష్ణుడిలాగా కలకాలం మన పేర్లు గుర్తుపెట్టుకునేలాగా మంచి పనులు చేస్తూ విజయం సాధిద్దామండి. ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నానండి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఉంటానండి మరి. హాయ్.